నామానికి వందనాలు. దేవుని నామమున చేరి వచ్చిన కూడి ఉన్న మీ అందరికీ కూడా శుభములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మీకు అందరికీ శుభము, సమాధానము కలుగును గాక. ఆమెన్, ఆమెన్. ఎంతమంది చక్కగా ఆరాధనలో పాల్పొందినారు? పాడినారు? ఆరాధనలో పాడినారు అందరూ? చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశం ఏమై ఉన్నది అనేసి అంటే, నీవు ఏంది ఎవరికైనా తెలుసా? నీకు ఏదంటే భయం. బ్రదర్, ఏదంటే భయం అంటే మేము చాలా చెప్పుకునేది ఉందండి కదా. చాలా వాటికి, చాలా విషయాలకు మేము ఇంకా భయపడతామండి కదా. నిజంగా ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఏదంటే భయం అండి? హలో 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 కదా. ఏదంటే భయం? దేనికి నీవు భయపడతావు? ఎవరికి నీవు భయపడుతున్నావు? ఏ విషయాలకు భయపడుతున్నావంటే మనం చెప్పగలం ఏంటి అనేసి అంటే, చెప్పాలా? అనారోగ్యం అంటే భయం. ఇంకా ఒకటి అందించిన, చిట్టి అందించిన, ఇంకా మిగతా చెప్పండి మీరు. అప్పులంటే భయం. ఇంకా చీకటంటే భయం. ఇది లెస్స పలికిదిరి. దయ్యం అంటే మాకు మరీ భయం. ఇంకా 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 ఏదంటే భయం? ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఏదంటే భయం లేదు? అమ్మ చెప్పండి. ఏదంటే భయం లేదు? మీరు దేనికి భయపడరు? భయపడే విషయాలు చెప్పిండ్రు, ఛాన్స్ ఇచ్చినా ఇంకా అక్కడికి ఆపేసిండ్రు అంటే వీటికి మేము భయపడతామని ఒప్పుకున్నట్టేనా కాదా? ఇప్పుడు అడుగుతున్నా ఏంటంటే, దేనికి మీరు భయపడరు? వెలుగుకు భయపడరు, కరెక్ట్ చెప్పిండు. కొంచెం దగ్గరకు వచ్చింది అంతే, ఇంకా క్లారిటీకి ఇయ్యలే. ఇంకా దేనికి భయపడరు? దేవుడంటే భయం లేదు మనిషికి. చూసినారా? దేనికి భయపడతారండి అంటే అన్నిటికీ భయపడతాం, కానీ దేవుడికి మాత్రము భయపడం. చూసినారా? ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీవు స్థిరంగా నిలబడాలన్నా, నువ్వు కారు జారకుండునట్లు, నువ్వు పడిపోకుండునట్లు, నువ్వు తొట్టిల్లకుండునట్లు, నీ జీవితంలో నీవు అనుకుంటున్నటువంటి గమ్యానికి నువ్వు తిన్నగా వెళ్ళాలి అనేసి అంటే, రేపు చనిపోతే ఆ పరలోక రాజ్యమునకు నువ్వు తిన్నగా వెళ్ళాలి అనేసి అంటే, నువ్వు బ్రతుకున్నటువంటి నీ బ్రతుకు కాలములో క్షేమముగా, అభయముతో, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా నీవు బ్రతకాల అంటే నీకు ఉండవలసినటువంటి ఒక స్వభావం ఏంటి అనేసి అంటే, ఏముండాలంటే దేవుడంటే భయం ఉండాల. ఎప్పుడైతే నీకు దేవుడంటే భయం ఉంటుందో, వినండి, నువ్వు కాలు జారి పడవు, నువ్వు తొట్టిల్లవు, నీకు నాశనం రాదు. హల్లెలూయా. నీకు నాశనం రాదు, నువ్వు దీవింపబడకుండా ఉండలేరవు. హల్లెలూయా. నీకు ఏ మేలు కొదవగా ఉండదు. ఎప్పుడు? నీకు దేవుడంటే భయమున్నప్పుడు. మొత్తానికైతే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని భయము నీకుండుట నీ జీవితానికి మంచిది.
నీకుండవలసినటువంటి మొట్టమొదటి అలవాటు ఏముండాలనేసి అంటే నీ జీవితంలో ఉండవలసిన ప్రధానమైనటువంటిది వాక్యము. ఏముండాలి చెప్పండి ఒకసారి. ఏముండాలండి? వాక్యం ఉండాలా. నీ జీవితంలో వాక్యం ఉండాలా, అనుదిన వాక్యం ఉండాలా. వాక్యము చదవడమే కాకుండా వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలా. ఆ వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను చేరదీస్తుంది, ఆదరిస్తుంది, లేవనెత్తుతుంది. అంతేనా అండి? నీకు ఓదార్పునిస్తుంది, నీకు శాంతినిస్తుంది, నీకు సమాధానం ఇస్తుంది. నువ్వు చచ్చిపోతే రేపు పరలోకానికి నడిపించేది కూడా వాక్యమే. ఏంటండి వాక్యంకు ఉన్నటువంటి అంతశక్తి? ఇంతకుముందు చెప్పినాడు, జోసెఫ్ చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఆది యందు వాక్యము, వాక్యమే. హల్లెలూయా. కాబట్టి వాక్యము అను దేవుణ్ణి నీవు కలిగి ఉండాల. నంబర్ 1. నంబర్ 2, కలిగి ఉన్న ఆ దేవునికి భయపడి ఉండాలా. దేనికి భయపడతామంటే మనుషులంతా? చీకటికి, దయ్యమునకు, మంత్రాలకు, శాతబడులకు, మనుష్యులకు భయపడవలసినటువంటి ఆయనకు భయపడకుండా, భయపడకూడదన్నటువంటి ప్రతి దానికి కూడా మనిషి భయపడతానే ఉన్నాడు. కొంచెం సౌండ్ పెట్టి ఇంకొంచెం వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి యెషయా గ్రంథం 8వ అధ్యాయం పోయిన తర్వాత ఈ భయం దగ్గరకు వద్దాం మనం. ఎందుకు అనేసి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదంటే భయం అంటే, దయ్యం అంటే భయం, మంత్రం అంటే భయం. నేను చాలాసార్లు, నేను ఇక్కడ చెప్పిన చాలా మార్లు నేను తంత్ర మంత్ర క్షుద్ర పూజలు ఉన్నాయా అనే చెప్పిన టాపిక్ చెప్తానని చెప్పినాను. కానీ ఏంటంటే ప్రతి నెల చూస్తూ ఉంటే పలసబడతా ఉంది కానీ చెప్పాలా, చిక్కబడట్లే. ఎందుకంటే అందరికీ చెప్పాలని ఆశ. అందరి ఉద్దేశములలో, అందరి జీవితాల్లో ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారంటే, కాళ్ళు నొచ్చినా ఎవరో ఏమో చేస్తుండ్రు, కడుపు నొచ్చినా ఎవరో ఏమో చేసినట్టుండ్రు, జ్వరం వచ్చినా ఎవరన్నా ఏమన్నా చేసినట్టుండ్రు. ఎక్కడి నుంచి అయితే ప్రధానముగా బాగా ఆలోచన చేస్తుంది, ధ్యానిస్తున్న దేని కొరకంటే దయ్యం గురించి, మంత్రతంత్ర క్షుద్ర పూజల గురించి, దయ్యాలు పట్టినటువంటి ఈ విధమైనటువంటి ట్రాకే పోతుంది తప్ప సజీవమైనటువంటి దేవుని వాక్యము దొరకడం లేదు. వాక్యం కరువైతుంది, అంత కరువైతుంది అంత అన్నారు కదా. కరువైతుంది కాదు, కరువైపోయింది. వాక్యం వినబడట్లే. ఏ ఛానల్ పెట్టినా వాక్యం వినబడట్లే. ఈయన మీద ఆయన చెప్తాడు, చెప్పాలా, ఆయన మీద ఈయన చెప్తాడు. అనవసరమైనటువంటి మాటలు, బైబిల్లో చెప్పలేనటువంటి మాటలు, అందులో లేని మాటలు మాట్లాడుతూ కాంట్రవర్సీలు చేస్తూ ఏమో ఏమో కానీ వాక్యం మాత్రం వినబడట్లే. పోయిన నెల నేను పెట్టలేకపోయినా, అటుపోయిన నెల ఏం చెప్పినానండి? అంశం ఎవరికైనా గుర్తుందా? అంశం ఎవరికైనా? దైవం గురించి చెప్పిన. ఎవరు దైవం కదా? హల్లెలూయా. జల్లెడ పట్టండి మీరు, మళ్ళా దొరకదు ఇంకా అది. ఇక్కడ జల్లెడ పట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి యెషయా 8వ అధ్యాయం ఒకసారి పోబిడ్డ. 8వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. చదివి మన అంశంలోకి వద్దాం. వారు మిమ్మును చూసి, అంటే నీ ఎదుటోళ్ళు, నీ పొరుగోలు, నీ ఇరుగు పొరుగోలు, నీ వెనకోలు ముందటోళ్ళు, వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవాని యొద్దకును, కిచకిచలాడి గునుగు మంత్రజ్ఞుల యొద్దకును పోయి విచారించండి అంట. అమ్మా, నేను ఎవరి గురించి మాట్లాడను కానీ నాకు కుటుంబంగా ఇచ్చిన క్రైస్తవ్యం గురించే మాట్లాడతా. హల్లెలూయా.
బాగా నీరసమైతుంది, ఒళ్ళంతా నొప్పులవుతున్నాయి, కొన్ని రోజుల నుంచి ఆగమాగమైతుంది. అబ్బో ఎన్ని చెప్తారో, తింటే పేగి పడతలేదు, లేకపోతే తింటే అరుగుతలేదు, ఇంకేమో అవుతుంది అని పక్కకున్న అక్కకి చెప్పు. పక్కకున్న అక్క ఏం చెప్తుంది తెలుసా మీకు? అక్కడ రాసిందే చెప్తుంది. ఇటు పక్కకున్న చెల్లెకి చెప్పు, ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు అక్కడ రాసిందే చెప్తుంది ఆమె. ఓ పెద్ద మనిషికి చెప్పు, అక్కడ రాసిందే చెప్తాడు ఆమె. ఏం రాసిందమ్మా మళ్ళీ ఒకసారి చదువు బిడ్డ. వారు మిమ్మల్ని చూసి, అయ్యో అట్లయితుంది, ఆగా సిద్దిపేట సైడ్ ఒక ఆయన ఉంటాడు, బాగా చూస్తాడు. కర్ణ పిశాచి గలవాని యొద్దకును అంటే మంత్రజ్ఞులు ఏం చేస్తారన్నమాట? అంతే, వాని నోట మాట స్పష్టత ఉండదు. మీరు గమనించండి. ఎక్కడ అంతేనా? అందరికి తెలుసులే, తెలిసిందే చెప్తున్నా. ఎందుకంటే నేను చూసిన, నేను పోయిన ఆ కాలంలో లోకంలో తిరిగేటప్పుడు ఏమనంటే ఎక్కిళ్ళు తీస్తాడు, ఏమనంటే దగ్గుతాడు, ఏమనంటే తుమ్ముతుంటాడు, ఏమంటే బుర్ర అంటుంటాడు. మళ్ళీ అదే రాసింది దేవుడు. మంత్రగాడు ఏం చేస్తాడంటే కిచ్చ కిచ్చలాడతాడు. ఆగ చూడు, వాళ్ళు మీకు మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి విచారించడని వాడు మీకు చెప్పినప్పుడు, అమ్మా ఒక మైకి అక్కడ ఒక అమ్మా ఏందమ్మా, జనులు తమ దేవుని యొద్ద విచారింపవద్దా? చెప్పేటోడు బాగానే చెప్తారు నీకు, చెప్పినంత మాత్రాన నీవు ఎట్లా పోతావు వాళ్ళ దగ్గరికి అంటుంది వాక్యం. సజీవుడు కదా, చూడు, సజీవుల పక్షమున చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఇక్కడ జీవము గల నేనుండగా నా యొద్దకు రాకుండా, నా యొద్ద విచారణ చేయకుండా, ఎవరో ఏదో చెప్పేస్తే అక్కడేమో చేస్తాడు. ఈ చెట్టు కింద ఒకడు కూర్చుంటాడు, ఆ పుట్ట మీద ఒకడు కూర్చుంటాడు. ఎన్నో చెప్పితే నీవేలా విచారిస్తావు అంటున్నాడు అక్కడ. నీ దేవుడు సజీవుడు, వాడు కొలుస్తున్నటువంటిది ఎవరిని? మృతులను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అక్కడనే అదే యెషయా గ్రంథం 47వ అధ్యాయం తీయండి బిడ్డ ఒకసారి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా ఒకసారి చెప్పండి. మీకు ఏదంటే భయం? అందరికీ దయ్యం అంటే, అందుకే చెప్తున్నా, కొన్ని మాటలు చెప్పేస్తా అంతే. రైట్. అధ్యాయము 11వ వచనం చూడు బిడ్డ. ఇది శాస్త్రాత్తు దేవుడు మంత్రజ్ఞులతో మాటలాడుచున్న మాట వ్యాజ్యమాడుతున్నాడు. ఇప్పుడు ఆయన, కీడు నీ మీదికి వచ్చిన్నరా మంత్రజ్ఞుడా. హలో, అండర్లైన్. నీ కీడు నీ మీదకి వస్తుంది, నీవు దాన్ని మంత్రించి పోగొట్టజాలవు. అంటే మంత్రగానికి కీడు గాని మేలు గాని చెయ్య చాత. చపలు కూడా ఒకసారి హల్లెలూయా. జీవం గల దేవుని వాక్యం చెప్తుంది, ఒరే మంత్రజ్ఞుడా, నీవు దాన్ని మంత్రించి పోగొట్టజాలవు. నీకు చెప్పిన బిడ్డ వాడి మంత్రించి దాన్ని పోగొట్టజాలడు. కానీ నేను కీడును సహితము నీ జీవితంలో ఏం చేస్తా? మేలుగా చేసేస్తా. హల్లెలూయా. మంత్ర పోగొట్టజాలవు. అమ్మా, ఆ కీడు నీ మీద పడుతురా ఒక రోజు మంత్రజ్ఞుడా. దానిని నీవే నివారించుకోలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికంగా వస్తుంది ఒక రోజు. నువ్వు బాల్యము నుండి ప్రయాసపడి అభ్యసించిన, అభ్యాసం అంటే ఏంటమ్మా? నేర్చుకొనినా నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువురా రోజు నీ మీదికి కీడు వచ్చినప్పుడు ఆకస్మికంగా. ఇట్లా అంటున్నమాట ఆయన. ఒకవేళ నీకు అవి ప్రయోజనకరమగునేమో, ఒకవేళ నీవు మనుషులను
మంత్రగాడు ఏం చేస్తాడు తెలుసా అండి, నువ్వు మన దగ్గరికి వెళ్తే నీకు భయపెడతాడు, వాడు భయం పుట్టిస్తాడు. హల్లెలూయా. నీకు భయం పుట్టిస్తాడు వాడు. మీ ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయమ్మా? 3 రూమ్లు ఉన్నాయి. ఆ 3వ రూమ్ ఇటు ఉందా? ఆ పుసుకున్నది అటే ఉంటుంది. ఆ మూలకు కూసుంది చూడు. మరి ఏం చేయాలి? జర్రంతా ఖర్చు అవుతుంది. ఎంతైనా పెడతామండి. మరి మీటింగ్కు కొంచెం మరి ఖర్చు ఉంటుందమ్మా. మరి వచ్చే నెల అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఇవ్వాలా అన్నాడు రైగా. ఇక్కడనేమో అట్లా, అక్కడ వాడు ఎంత ఇవ్వమంటే అంత. హల్లెలూయా. చదువు బిడ్డ చదువు. యోచనల వలన నీవు అలసిపోయినో, నీవు నీ బ్రతుకులో చేసిన ఉద్ధారకం ఏమి లేదా మంత్రాలతో. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి అమ్మా నీ మీదికి వచ్చినవి రాకుండా మొత్తం మీ గ్యాంగ్ అంతా నిలబడి, ఆ రోజు ఆకస్మికంగా నీ మీదకి వస్తారు చూడు, అది నీ మీదికి రాకుండా ఆలోచించు. వాళ్ళు బచాయిస్తారేమో నిన్ను. చూడు. హల్లెలూయా. అది చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే, మంత్రికులతో ఏది కూడా కాదు. ఓ సూత్రం ఉంది, చెప్తారా? అబ్బా బాగా చెప్పినావు అమ్మా. అవునా? మంత్రాలకు చింతకాయలు నాయన రాలే బాబు అని చెప్తే, లేదండి మనుషులే రాలిపోతారంటే నిన్నెవడు ఏం చేయలేడు. ఇక నువ్వు రేపు కూడా రాలిపోయే పువ్వు అయిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డ, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానేసి అంటే, కొలస్సీ 1:13 కూడా ఏముందంటే, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసే. అంధకార సంబంధమైన అధికారం నా పైన వాడికి ఇయ్యలేడు, నాకు ఆడి నుంచి విడుదలిచ్చిండు. నీవు భయపడితే నీ జీవితంలో దేనికి, ఎవరికి భయపడాలంటే దేవుడికి భయపడాలా. నీ పరిస్థితులకు, నీ స్థితిగతులకు గాని, మనుషులకు గాని, ఆ మాంత్రికులకు గాని భయపడకూడదు. లిస్టు చూసినావు కదా, వాడి వల్ల ఏమి కాదు. ఏమైనా చేస్తాం, నిలబడరా, నీ బ్యాసం తీసుకుని నిలబడు, వాటిని ఆపుతారేమో రాకుండా అంటుండ ఆయన. హల్లెలూయా. అంధకార సంబంధమైన అధికారం నుంచి నిన్ను విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య వారసులముగా చేసేను. హల్లెలూయా. మనము ఎవరము అంటే దేవుని పరలోక రాజ్య వారసులము. ఆమేన్. హల్లెలూయా. వారసులుగా చేసే నువ్వు చేస్తాడు, చేయబోవునని లేదు అక్కడ, చేసేను. దేవునికి స్తోత్రం. చెప్పండి, నేను పరలోక రాజ్య వారసురాలని అని చెప్పాము ఒకసారి. నేను ఎప్పుడు కానీ నేను చెప్పేటప్పుడు మిన్నమన్నా చూడకండి, వాక్యం పైన ఫోకస్ పెట్టండి. హల్లెలూయా. వాక్యం పైన ఫోకస్ పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూడకండి. ఏమండి, ఎందుకంటే చెప్తుంది నా మాట కాదు ఇక్కడ, పక్కోళ్ళకి చెప్పు. నువ్వు పరలోక రాజ వారసురాలు అని చెప్పు ఒకసారి. ముఖం అట్లా పెట్టకని కూడా చెప్పు ఒకసారి. ఎప్పుడు ముఖం తింటుంటుంది. హల్లెలూయా. ఇంట్లో సన్ని ఉంటాయి, సరుకులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, బియ్యం ఉంటుంది, రేషన్ ఉంటుంది, దాంట్లో బ్యాలెన్స్ ఉంటాయి, బండ్లు కాను ఉంటాయి, పెట్రోల్ డీజిల్ కూడా ఉంటాయి, కానీ ముఖం మాత్రము ఏమో పోయినట్టు. హల్లెలూయా. మనమంతా ఎవరమంటే పరలోక రాజ్యం వారసులం బిడ్డ. దేవునికి స్తోత్రం. మనకు ఆడికి మన పైన అధికారం ఇవ్వలేడు, కానీ మనకు వాడిపైన అధికారం ఇచ్చిండు. రండి. నేను ఆ పోస్టర్ వేసినప్పుడు మాత్రం మిస్ కాకండి. వేస్తే 1 2 months లో వేస్తా. మంత్ర తంత్ర క్షుద్ర పూజలు ఉన్నాయా వేస్తా. ఏమండి, చేతబడి భానుమతి చిల్లంగి ఉన్నాయా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా, చాలా క్లారిటీ ఉంటుంది మెసేజ్. దయ్యాలు పడుతున్నాయి, మనుషులు కింద పడుతున్నారు, బోర్లుతున్నారు, కడుపులో పట్టింది, కాళ్ళలో పట్టింది, మొత్తం డాటా అంతా తీస్తా. ఆ రోజు వాక్యంకి ఎక్కువ టైం 7:30కే వాక్యం తీసుకుంటా. 8:30 9:30 2 గంట చెప్తా సినిమా. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన వారలారా, నువ్వు వేటికో దేనికో ఎవరెవరికో భయపడుట కంటే దేవునికి భయపడుట నీ జీవితానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది. ఒకసారి మనము నిర్గమకాండం 20వ అధ్యాయానికి వెళ్దాం. మోషేను దేవుడు కొండపైకి పిలిచినాడు, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆ పలక పట్టుకొని దిగుతుంటే చూస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు వారందరంట భయభ్రాంతులైపోయారంట అక్కడ ఉన్న దృశ్యం చూసి. అక్కడ ఏం జరిగింది, మోషే గారు ఏం మాట్లాడినా ఒకసారి మనం చూద్దాం. రైట్, 18వ వచనం చదవమా, 20:18 నిర్గమకాండం. అమ్మమ్మా, ఆ ప్రజలందరూ ఆ ఉరుములు మెరుపులు, ఆ బూరధ్వనియు పర్వతము ధూపమును చూచి భయపడి దూరముగా తొలగి నిలిచి మోషేతో ఇట్లా అంటున్నారంట, అయ్యా మోషే గారు, మీరు మాతో మాట్లాడండి, మేము వింటాము. దేవుడు గనక మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము. అందుకు మోషే అంటున్నాడు, ఏంటో చూడండి. అందుకు మోషే యువలను భయపడుతున్నారని చెప్పి రాత్రికి మొత్తానికి అయితే మోసేనే భయంలో పెట్టేసారు. ఇప్పుడు లేలే మోషే ఏమంటున్నాడు, భయపడకుడి. ఈరోజు దేవుడు నీకు నాకు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం ఏందో తెలుసా, భయపడకండి. చప్పుడు ఉండదు చూడు, అమ్మయ్యా థ్యాంక్ యూ ప్రభువాను, లేస్తూ ఏముండదు. భయపడకండి అంటే అదే. ఇప్పుడు అసలు కూర్చునేదే నువ్వు ఏంటంటే భయంలో కూర్చున్నావు. ఇంత చెప్తే కూడా అమ్మ భయపడొద్దన్నారు, అట్లా ఉండదు. అదే హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఇస్తున్నటువంటి దేవుని కృప ఏంటంటే భయపడకుడి. అమ్మా, నీ స్థితి ఏమైనా కావచ్చు, నీ గతి ఏమైనా కావచ్చు, నీ చుట్టుముట్టు ఏ విధమైన వాతావరణం ఉన్నదో నాకు తెలియదు, ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ లో నువ్వు నిలబడ్డావో తెలియదు. కానీ నా దేవుడు ఎరిగిన వాడు, ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే భయపడకు. హల్లెలూయా. ఏదన్నా సంభవించని, నీ బతుకులో ఏదన్నా జరగని, బిడ్డ నువ్వు భయపడకు. లేదండి నేను భయపడతా అంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చదవమ్మా. భయపడకుడి, బాగినండి, అర్థం చేసుకోండి ఇక్కడ మాట. మిమ్మును పరీక్షించుటకును మీరు బాగా 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 వినండి. మనసు ఇక్కడనే ఉందా ఎక్కడనే ఉందా అందరిది? సంతోషం, చాలా సంతోషం. మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకు. మనం ఎట్లుండొద్దంట, దేవుని ఉద్దేశం ఏంది? పాపము చేయకుండా ఉండాల, అంతేనామా? దేవుడు ఉద్దేశం పైన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఏముంది? మీరు ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలెనని. మనం ఆయన ఎదుట రేపు పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలెనని ఆ ఉద్దేశం కలిగి భూమికి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనలను. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు పాపము చేయకుండానట్లు దేవుని భయము మీకు కలుగుటకును. ఇప్పుడు మనకి దేవుని భయం మనం కలిగి ఉందామా, కలిగి ఉండొద్దా? అందరు సిద్ధమా? దేవుని భయపడడానికి సిద్ధంగా ఉన్నారా? భయపడతారా మరి దేవుడికి? ఈరోజు ఏం చేస్తే దేవునికి భయపడతామో ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. భయపడితే మనకు లాభం ఏంది, ఆ క్షేమం ఏంది కూడా తెలుసుకుందాం. మీరు పాపం చేయకున్నట్టు దేవుని భయం మీకు కలుగునట్లు దేవుడు ఏం చేసెను. హల్లెలూయా. గట్టి చేద్దాం హల్లెలూయా. ఇంకొంచెం హల్లెలూయా. అంటే ఎవరి జీవితము, ఎవరి కుటుంబం అయితే దేవుణ్ణి స్వీకరిస్తారో వారి జీవితంలో, వారి కుటుంబంలో
పాపము కొట్టివేయబడతది, భయము తీసివేయబడతది, అభయము నీకు అనుగ్రహింపబడతది. మీరు పాపము చేయకుండాన్నట్లు దేవుని భయము మీకు కలుగున్నట్లు ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే, ఎవరైతే దేవుణ్ణి ఆహ్వానిస్తారో, చేర్చుకుంటారో వారి జీవితాల్లో జరిగేటటువంటిది పాపము తీసేయబడుతుంది, భయము కొట్టివేయబడుతుంది, అభయము నీకు అనుగ్రహింపబడతది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏమై ఉండాలా? దేవుణ్ణి చేర్చుకుని వారమై ఉండాలా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఒకసారి ఆదికాండము 20వ అధ్యాయం వెళ్ళిబిడ. ఆదికాండం 20వ అధ్యాయం. అబ్రహాము శారా గెరారు ప్రాంతానికి వెళ్తారు, అవునా? ఓకే. అబీమెలెకు అని రాజుతో ఏం చెప్తాడు అబ్రహాము అనేసి అంటే, ఎవరిమే అంటే ఏం చెప్తాడు అబ్రహాముని? అవునా? చెల్లెతో ఏం చెప్తాడు? ఎందుకంటే భార్య అంటే నా భార్య నిమిత్తం నన్ను చంపేస్తారనేసి భయపడి నా చెల్లెతోంది అని చెప్తాడు. చెల్లెతో అనగానే రాజు చేర్చుకుంటాడు. రాత్రి కల్లో ఏమైంది? దేవుడు దర్శించినాడంట. అబీమెలెకు, ముట్టినావనుకో చచ్చినావే అని చెప్పిండంట. హల్లెలూయా. ఎవరో కాదు, అబ్రహాముకు భార్య అవుతుంది. జాగ్రత్త, ఆ మనిషి నా మనిషి. ఆమేన్, హల్లెలూయా. 10వ వచనం చూడండి ఇప్పుడు ఇక్కడ. మరియు అబీమెలెకు వెంటనే అబ్రహామును పిలిపించిండు. ఏమి చూసి ఈ కార్యం చేసినావు అబ్రహామా? నువ్వు నీ భార్యను పట్టుకొని చెల్లి అని చెప్పినావు, నా పానం మీదకి తెస్తున్నావు నువ్వు. అబ్రహామును అడగాడు. అబ్రహాం అంటుండు, ఎందుకు నేను అబద్ధమాడినానంటే, రాజా, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమునో లేదు. అంటే దేవుని భయము లేని వారు నీచమైన కార్యములు చేస్తారు. దేవుని భయము లేని వారు దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తారు. దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతుకును జీవిస్తారు. దేవుని భయము లేని వారు. అదిగో రాజా, ఇక్కడ ప్రజలకు దేవుని భయము ఏమాత్రము లేదు. హల్లెలూయా. మనిషి ఎప్పుడు భయపడతాడు తెలుసా? పాపం చేసినప్పుడు మనిషి భయపడతాడు. భూమి మీద మొట్టమొదట పాపం చేసి భయపడినటువంటి వాళ్ళు ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు? ఆదాము. అన్ని తిరిగినా పండు తినకు అన్నాడంట. చెప్పినప్పుడు బాగానే తలుపినాడు, మంచిది ప్రభు అని. సాయంత్రం కాగానే అవి ఒక్కతే అట్లా అని వాకింగ్ పోయిందంట. వచ్చింది సాతాను. హల్లెలూయా. తినవద్దన్న పండు తిన్నడు. అంటే దేవుడు వద్దన్నటువంటి పని ఆదాము చేసినప్పుడు జరిగినటువంటిది. అక్కడే 3వ అధ్యాయం 8వ వచనం చదవమా. మనం ఏం నేర్చుకుంటున్నామనేసి అంటే, భయము అనేటటువంటిది దేవుని యందు భయం కలిగి ఉండాలా. దేవుణ్ణి చేర్చుకుంటే గనక ఆయన భయము మనకుంటది. భయము మనతో ఉంటే పాపము మనకు దూరం అవుతుంది. పాపమిక చెయ్యము. దేవుని కలిగి ఉన్నవాడు పాపం చెయ్యడు. హల్లెలూయా. రైట్. 8వ వచనం. అమ్మా, చల్లపూటను ఆదాము ఆయన భార్యయు సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని ఎదుటికి రాకుండా తోట మధ్యలో అన్నాడంట. అందుకత ఏమంటుండంటే, నేను తోటలో ప్రభువు నీ స్వరం విన్నప్పుడు గనుక అండర్లైన్ భయపడ్డాడు. పాపము చేయనంత వరకు దేవుడితో చక్కటి సహవాస సంబంధం కలిగి ఉన్నటువంటి మనుషుడు ఎప్పుడైతే పాపం చేసినాడో ఏమొచ్చేసింది మనిషిలోపటికి? భయం వచ్చేసింది. దేవుడికి దూరం అయిపోయిండు. రెండవది భయం వచ్చేసింది.
అంటే ఆది యందే దేవుడు ఒక మాట ఏం చెప్పినాడు ఈ వచనంలో అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే పాపం అంటే ఏంది? అంతే, ఏమో చేస్తే కాదు. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే నా మాటకు విరుద్ధముగా నీవు బ్రతుకుతావో నాకు దూరం అవుతావు, భయము నీ జీవితంలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. నీకు ఎంత నన్న సంపాదన ఉండని, దేవుని గనక కలిగి లేకుండా దేవునికి భయపడకుండా ఉన్నావనుకో, నీకు నెమ్మది ఉండదు, నీకు ప్రశాంతత ఉండదు. ఏమి కలుగుతుందంటే భయం నీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే దేవుని కలిగి ఉండవో, నీకు బండ్లుందని, కారులు, మిద్దలు, మేడలు, ఆస్తి పాస్తులు ఎన్నన్నా ఉండనండి, నీ జీవితంలో మాత్రం భయం ఉంటుంది. భయం నిన్ను వెంటాడుతుంటుంది. ఎన్ని నీకున్న నెమ్మది లేని జీవితం ఉంటుంది నీ జీవితంలో. ఎందుకంటే వారు దేవుని కలిగి లేరు, దేవుని భయము లేని వారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భయం ఉందా మీకు? ఏమైనా మీ జీవితాల్లో భయం ఉందా? ఉందా? ఇప్పుడు ఉందంటే ఏమంటాడో ఈయన, లేదంటే ఏమంటాడో. ఉందనన్నా లేదనన్నా. హల్లెలూయా. ఏం లేదు, నీ జీవితంలో అన్నీ ఉన్నా నీకు కలవరము, నెమ్మది లేనితనము, భయము గనక ఉంది అనేసి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే, నేను దేవునికి భయపడడం లేదన్నమాట. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను ఈ రోజు విన్న వాక్య ప్రకారంగా నిన్ను చేర్చుకుంటున్నా, నాతో ఉన్న దోషములన్నిటినీ తీసివేసి నాకు అభయమును ప్రసాదించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే, దేవుడికి నిన్ను అప్పగించుకున్నట్టయితే, దేవుడు నిన్ను ధైర్యపరచి అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడు భయపడతాడు మనిషి? పాపం చేసినప్పుడు భయపడతాడు. తప్పు చేసినప్పుడు భయపడతాడు లేదా? హల్లెలూయా. తప్పు చేస్తే భయపడన్నా లేదా? మరి తప్పు అంటే పాపం చేసి భయపడదామా వద్దా? మాట్లాడుకుందాం. పాపం చేసినావు, తప్పు చేసినావు, దేవునికి విరుద్ధమైనటువంటిది ఏదో చేస్తున్నావు, భయపడదామా లేదా? భయపడదామా? మన ఆన్సర్ వచ్చింది. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. కీర్తన 4వ అధ్యాయం. కీర్తన 4వ అధ్యాయం. ఆ వచనానికి పోయే కంటే ముందు వచనాలు చదువుతా, నాకు చాలా మనసుకు హత్తుకున్నాయి అవి. రైట్. కీర్తన 4వ అధ్యాయం. ఏమనుకుంటున్నాం మనము? అవునండి, నేను పాపం చేస్తే ఖచ్చితంగా నేను భయపడతా, తప్పు చేస్తే నేను భయపడతా. అవును, తప్పు చేస్తే భయపడాలా కదా అని మనిషి అనుకుంటుంటే, వాక్యం ఏం చెప్తుందో దానికి ముందు ఒక 2-3 వచనాలు చదువుకుందాం. 1వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఏమంటుంటారు సైనా దావీదు గారు? ప్రభువా నా నీతికి ఆధారము నీవు. ఆగమ్మా, నా నీతికి ఆధారం నీవు ప్రభువా. నా నీతికి ఆధారం నా క్రియ కాదు, నా మాట కాదు, నా ప్రవర్తన కాదు, నేను అసలే కాదు. నా నీతి ఏమైనా నాకుంది అంటే దానికి ఆధారం నువ్వు. హల్లెలూయా. నీతిమంతులేనా మీరు? నీతిమంతులైతే చేయలేపండి. మీరు నీతిమంతులా? హల్లెలూయా. మనము నీతిమంతులమే. ఆమేన్. దేవుడేమో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఈయనేంది ఇప్పుడు ప్రసంగంలో నువ్వు నీతిమంతుడు అంటాడేంది? అవును, ఒక్కడు లేడు, కానీ ఆయన ఆధారమైన నీతికి, ఆయన కార్చిన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి. ఇంతొర్రుతే కనీసం ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తున్నాయా? రోమాపత్రిక 5వ అధ్యాయం ఉంటుంది, మీరు చదువుకోండి. తర్వాత మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మనవల ప్రేమను, ఎట్టి విధమైన ప్రేమను వెల్లడిపరచను అంటే, ఆయన మన కొరకు చనిపోయి ఆయన కార్చిన రక్తము వలన మనలను నీతి మంతులుగా చేశారు. అందుకే దావీదు అంటుండు, నేనేం చెప్తాను తెలుసా అందరు కూడా, నువ్వు కాదు నీ వలన నీ క్రియ, నువ్వేదో మంచోన్న నీతిమంతులు కాదు ఇక్కడ, నా దేవుని వలన మీరు నీతిమంతులైన.
మీ నీతికి ఆధారం, మీ నీతికి ఆధారం. నేను ఇంత గట్టి కొడుతున్నా, మైక్ పట్టిన బ్రదర్ కొడతావటవా? హల్లెలూయా. నీ నీతికి ఆధారము దేవుడు. నీవు నీతి మంతురాలు, నీతి మంతుడవే. వేసేసా యూట్యూబ్లో. మరి లేకపోతే ఆయన ఎప్పుడు కార్చిన రక్తం వలన కూడా నువ్వు నీతి మంతురాలు కాలేదు, నీతి మంతుడు కాలేదంటే ఆయన చనిపోయి కూడా వ్యర్థమే. ఆయన కార్చిన రక్తము వ్యర్థమా? కాదు, పరిశుద్ధ రక్తం అది. ఎప్పుడైతే క్రీస్తును నమ్మినావో, ఆయన యందు బాప్తిజమము తీసుకున్నావో, ఆయనను కలిగి ఉన్నావో, కలిగి ఉన్న నీవు నీతి మంతుడవు. చూసినావా, నేను నీతి మంతుడను అని చెప్పుకోలేనటువంటి ధైర్యం కూడా లేని మనకు నీతిని అనుగ్రహించిన వాడు దావీదు అంటున్నాడు, ప్రభువా నా నీతికి ఆధారం నువ్వే. అమ్మలు, బ్రదర్స్, సిస్టర్స్, ఎక్కడ నన్న వెళ్ళండి, ఎంత పెద్ద కూడికైనా సరే, ఎవరైనా ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వేస్తే నిలబడి మరి చేతులు ఇవ్వండి. హల్లెలూయా. ఏమో నువ్వు నీతి మంత్రాలు ఏమో చేయలేపినావు అంటే, నా నీతికి ఆధారం దేవుడు, నేను కాదు. నా దేవుడు నా నీతికి ఆధారం, నీతి మంత్రుడు అని చెప్పండి. ఎన్ని రోజులు ఇంకా నీతి మంత్రుడు కాదని బతుకుతావు? నా నీతి ఇంత చేసినా, ఇంత చదివినా, ఆయనను అంత నమ్మినా, అంత బాప్తిజం తీసుకొని అంతగా ఆయనను సేవిస్తున్నా కానీ నీతి మంత్రుడు కాకపోతే ఎందుకు వచ్చినామండి మరి ఇక్కడికి? వచ్చేం లాభం అండి? నేను ప్రసంగం చేసేం లాభం అండి? హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యంలోనే కూర్చుండబెట్టిందంటే నీతి మంత్రం కావాలంటేనేది మనం నీతి మంతులమే. ఇప్పుడు చదవండి, నా నీతికి ఆధారము దేవా. ఇది అర్థం చేసుకున్నాండి. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి మాట, నేను మొర్ర పెట్టగా నాకు ఉత్తరం ఇయ్యంటున్నాడు ఆయన. ఎన్నో అంటే ఆయన అడిగే విధానం ఎట్లుందంటే, ఒక తండ్రిని కుమారుడు అడిగేటటువంటి అధికారంతో అడుగుతున్నాడు ఆయన, ప్రేమతో. అయ్యా నేను మొర్ర పెట్టగా నాకు ఉత్తరము ఇయ్యు. మీ పిల్లలు ఎట్లా అడుగుతారు మిమ్మల్ని? నువ్వు బయటకు పోతున్నావు, ఏమంటారు నిన్ను? నాన్న వచ్చేటప్పుడు అంటారా లేదా? నాన్న అది ఏం లేదు పో అంటారా? నాన్న అంటారా? వేసుకుంటారా? మరి ఎట్లా అంటారు? నా బిడ్డ ఏమంటారు తెలుసా? నాన్న వచ్చేటప్పుడు కానీ అది తేలివనుకో, నీ సంగతి చెప్తా. నేను ఏం చెప్తావు మా సంగతి? హల్లెలూయా. నాన్న వచ్చేటప్పుడు కానీ పలానా తేలేవనుకో, చూడు నేను ఏం చేస్తాను. ఆ స్వతంత్రం. హల్లెలూయా. నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇల్లు. ఎందుకంటే నా దేవా, నాకు ఇంతకు ముందు ఉత్తరం ఇచ్చిన వాడవు నీవు. నాకు ఉత్తరం ఇచ్చిన వాడవు, ఇచ్చువాడవు నీవు గనుక ఇప్పుడు నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇయ్యు. ఏమంటున్నా నేనంటే, దావీదు ప్రార్థనకి ఒక బేస్ ఉంది, ఒక ఆధారం, బేస్. హల్లెలూయా. దావీదు చేసే ప్రార్థనకి ఒక బేస్ ఉంది. ప్రభువా చూడండి, ఆ బేస్ ఏంటో చూడండి, కిందలైనా చూడండి. ఎందుకు ఇవ్వాలని ఎందుకు ఇస్తావంటే, నేను ఒకనాడు ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రార్థించగా నాకు ఉత్తరము ఇవ్వు. అంటే దావీదు ప్రార్థనకి ఏముంది? ఒక బేస్ ఉంది. బిడ్డ, నేను ఇక్కడ ఉన్నటువంటి వారికి చెప్తున్నా, మీ కుటుంబాలకు చెప్తున్నా, నీ వ్యక్తిగతమైన జీవితానికి చెప్తున్నా. నీ పిల్లలు ఉన్నారు ఇక్కడ, అందరూ కొంతమంది ఉన్నారు సండే స్కూల్. హల్లెలూయా. ఏమండి, నీ పిల్లలు ప్రార్థన చేస్తే తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఎన్నిసార్లు తప్పించినాడో, విడిపించినాడో నీకు తెలియదు, తెలుసా? మీరు పిల్లలుగా ఉండి మీరు ప్రార్థన చేసే ప్రార్థన ద్వారా నీ తల్లిదండ్రుల విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు ఎంతగా హెచ్చించినాడో మీకు తెలియదు. పిల్లలు, పెద్దోళ్ళు, తల్లిదండ్రులు అయినటువంటి వారు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని మారులు మీ పిల్లల్ని తప్పించినాడో, రక్షించినాడో, నడిపించినాడో తెలుసా? అనేక మారులు. ఈరోజు నా పిల్లలంతా ఉన్నారు అంటే గల కారణం, నేను చేసే ప్రార్థన వలన దేవుడు తన కృపను చూపించి కాపాడుతూ, సంరక్షిస్తూ, తప్పిస్తూ, విడిపిస్తూ, నడిపిస్తూ దినము దేవుడు సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. హల్లెలూయా. అంటే నా ప్రార్థనకి, నా పిల్లలు చేసే ప్రార్థనకి, నీ ప్రార్థనకి, నీ పిల్లలు చేసే ప్రార్థనకు బేస్ ఉందండి.
నువ్వు అనుకోక నేను ప్రార్థన చేస్తావు కదా, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా ఎందుకు కావట్లే, నువ్వు అనుకోక నీ ప్రార్థనకు బేస్ ఉంది. ఇప్పటి వరకు నువ్వు చేసే ప్రార్థనతో నీ జీవితంలో నీ కుటుంబంలో ఎన్నో దేవుని యొక్క కార్యములు జరిగినాయి. హల్లెలూయా. దావీదు ఎక్కడున్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు విశాలత కలగజేసింది తెలుసా? గుహలో ఉందంట దావీదు. చెప్పాలా, సౌలు సైన్యం అంతా కూడా ఆ గుహ చుట్టూ మోహరించేసిర్రంట. అనుకున్నాడంటే ఇంకా సౌలు అయిపోయాడు దావీదు. ఏమా, మొత్తం ఆపదంతా కూడా చుట్టుముట్టేసింది దావీదుకి. దావీదు గుహలో ఉన్నాడు, మొత్తం సర్వం చేసేసిండ్రు. ఇంకా అయిపోయింది అనుకున్నాడు, ఇంకా అయిపోయింది, ఖతం అనుకున్న టైంకి ఏమైంది తెలుసా? సౌలుకు ఒక ఫోన్ వచ్చింది, టెలిగ్రామ్. సౌలు రాజా, ఏంది అన్నాడంట, మన రాజ్యమును శత్రు సమూహం అంతా ముట్టడించినారు, త్వరగా రావాలన్నాడంట. అంతే, ఉన్న పాటన ఆ స్థలంలో విడిచిపెట్టి ఏం చేసింది తెలుసా? ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినారు అంట. ఇప్పుడు చెప్పండి, ఇరుకులో ఉన్న దావీదుకి ఏమొచ్చింది? అమ్మయ్యా, హల్లెలూయా. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఇరుకుల విశాలత కలగజేసిన వాడవు నువ్వే, నేను మొరపెడుతున్నా, నాకు ఉత్తరం ఇవ్వు నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రార్థన కూడా ఒక బేస్ ఉంది బిడ్డ. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, నువ్వు ప్రార్థన చేసి చూడు, నా దేవుడు కార్యం చేస్తాడు. నీవు అడిగినటువంటి త్రోవలో చేయకున్నా దేవుడు తన యొక్క ఉద్దేశం, తన తలంపుల వలన తన తలంపులతో చేస్తాడు నీ జీవితంలో కార్యము. అది నీకు ఎన్నడెన్నడూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు 4వ వచనం చదవండి. రైట్, ఎక్కడికి వచ్చినాము ఇప్పుడు మనము? పాపం చేసి భయపడదామా లేదా? అవునండి, పాపం చేస్తే భయపడా అంటున్నావు కదా. ఇప్పుడు అక్కడ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. అది చాలా అక్కడ రాక పాపం చేసి భయపడతా కాదు. ఏమంట? భయపడి పాపం చేయకు. పాపం చేసినాక నేను భయపడతా ప్రభువా కాదు, నా యందు భయము కలిగి పాపం చెయ్యకు అంటే దేవుని భయము కలిగి ఉన్నవాడు పాపము చెయ్యడు. హల్లెలూయా. చూడండి, సోషల్ మీడియాలో అట్లా తీస్తే చాలు నీచమైన నికృష్టమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు మనిషి. వావి వరస లేదు, వయసుతో సంబంధం లేదు, తనావన భేదం లేదు, తోటివాడం లేదు, సహోదరుడు లేదు, సహోదరం లేదు, తల్లిదండ్రులు లేదు, పిల్లలని లేదు. నీచమైనటువంటి స్వలాభిలాషలు, దురాశలు. ఎందుకో తెలుసా? ఈ లోకమందు ప్రజలలో దేవుని భయము ఎంత మాత్రమును అది. అట్టి జనుల మధ్యన ఉంటున్నావు బిడ్డను, జాగ్రత్త. దేవుణ్ణి కలిగి ఉండు, భయాన్ని దూరం చేస్తాడు, అభయమును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏమిటి? కాబట్టి చూద్దాం, ఇప్పుడు చూద్దాం. మరి ఒకవేళ భయం మనకు కలగాలంటే ఏం చేయాలా? ఇప్పుడు అండి, దేవుని భయం కావాలి మనకు. దేవుని ఇప్పుడు భయం కావాలంటే ఎట్లా ఆలోచిద్దాం. ఇప్పుడు అభిమేలేకు కదా దేవుడి కళ్ళలో, ఏమిరా నాయన అభిమేలేక అన్నట్టు, ఏమిరా మిన్నం అనాలనా? ఏమిరా మిన్నము, ఏమిరా నువ్వు చేస్తున్నది, చస్తో జాగ్రత్త అనాలనా? అంటే నేను అంటున్నా ఏంటంటే, ఎట్లయితే దేవుని భయం ఇప్పుడు రావాలి మనకి. ఎవరన్నా చెప్తారా దేవుని భయం రావాలా, దేవుని భయం ఇప్పుడు నాకు రావాలా అని నువ్వు అనుకుంటే ఏమైతే దేవుని భయం వస్తుంది? కానీ అన్నీ బోధించేది మన దగ్గర ఉంది, బైబుల్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని భయం నీకు రావాలంటే ఏమి చెయ్యాలో, ఏమి కావాలో, ఏ విధంగా నీకు దేవుడి భయం వస్తుందో చెప్తా. హల్లెలూయా. బైబిల్ ధ్యానించాలనా? కీర్తనలు 119, కీర్తనలు 119, 37, 38 వచనం చదివిడా. కీర్తనలు 119. దావీదు ఏమంటున్నాడు చూడండి కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా
ఎవరన్నా చేస్తారు ఈ ప్రార్థన? వినండి. వ్యర్థమైన దాన్ని చూడకుండా ప్రభా నా కన్నులు తిప్పేయు అంటున్నాడు. నేను ఏమంటున్నాడు, ఎవరైనా ఈ మాట చెప్తారా? దేవునికి ప్రార్థన చేస్తారా? ఎందుకు చేయం తెలుసా? పుసపుస ప్రభా వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులు తిప్పేయండి, అంత పుసపుని తిప్పేసినాం, ఏం చూడకుండా అయితే మళ్ళా అర్థమేదో కాలేదో మళ్ళీ ఏం చూడకుండా అయితే. దేవునికి స్తోత్రం. నన్ను చూస్తారా? అందరూ నన్ను చూస్తారా? ప్రభా వ్యర్థమైనటువంటి దాన్ని చూడకుండా నా కన్నులు తిప్పిపోయిన ఆయన అందానుకో, పుసుకునైనా తిప్పేసింది అనుకో, ఇక మళ్ళీ ఏం చూడకుండా అవుతా. అవి చూస్తేనే నాకు జర టైం పాస్. అవి చూస్తే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. పడితే టైమే తెలియదు, వ్యర్థమైనవి. కానీ ప్రతిరోజు నీ ప్రార్థనలో ఒక మాట ఉండాలి, ఏంటంటే ప్రభువా వ్యర్థమైనవి చూడకుండా ఉన్నట్టు నా కన్నులు తిప్పేన ఆయన సహాయం కోరు. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బతికించు. అంటే ప్రభువా నేను బతికితే నీ మార్గంలో నడవాలి నాయన, లేకపోతే చంపేయి అంటుండే ఆయన. నేను బతికితే నీ మార్గంలోనే ఉండాలా, కాదు అంటే నన్ను తీసుకోపో, నన్ను చంపేసేయి. పౌలు గారు అదే అంటారు, బతుకుట క్రీస్తు, అదే ఈయన కూడా అంటున్నాడు. నీ మార్గంలో నడుచుటకు నన్ను బతికి, అంతే తప్ప వ్యర్థమైనవి చూసుకుంటా లోకానుసారమైనటువంటి చూసేటటువంటి పరిస్థితిని కలగజే చంపైనాను. ప్రతి ప్రార్థనలో ఈ వచనాన్ని ప్రార్థన చేద్దాం ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, భయపడాలి కదా, నువ్వు భయపడాలంటే ఏం చేయాలా? నీవిచ్చిన వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది. అమ్మాయి కరెక్ట్ చెప్పింది. హల్లెలూయా. నీకు భయము, దేవుడంటే భయం రావాలంటే ఏం చెయ్యాలంటే నీకు ఇచ్చిన వాక్యము చదివి, అనుదిన వాక్యము చదువుతూ వాక్యమును కలిగి ఉంటే నీకు దేవుడంటే భయం వస్తుంది. దేవుడంటే భయం వస్తే ఏమైతుంది? పాపము నువ్వు చెయ్యవు, పాపము నేను విడిచిపోతుంది. పాపం విడిచిపోయి ఇంకేం విడిచిపోతుంది? భయము నీకు దూరం అవుతుంది. నీకు ఏమున్నా ఏమి లేకున్నా నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సమాధానము దయచేయబడుతుంది. హల్లెలూయా. అందుకు వాక్యం ఎక్కడుండాలా? సెల్ఫ్లో కాదు, వాక్యం బీరువాలో కాదు పెట్టేది. వారం తీసి వాక్యము మెత్తపక్క కాదండి. చాలా మంది ఎడబెట్టుకుంటారు వాక్యాన్ని, చెప్పాలా ఆ పెద్ద తెలియనట్టు, మీరేం పెట్టుకోనట్టు. హల్లెలూయా. ఇంకెక్క తక్కువనైనా ఆ రోజు ఏదైనా హర్రర్ మూవీస్ చూసి, అడమైన సీరియల్ ఏమో చూసి, లేకపోతే ఎవరో ఏమో చెప్పినటువంటిది విన్నారనుకో, ఆ మెత్త పక్కకున్న వాక్యం ఏడుకొస్తుంది? మెత్తకి ఇందుకోసం కాదు బిడ్డ. నువ్వు బైబిల్ అన్ని మీద మోసుకొని పన్నా కాదు. వాక్యం ఏడుండాలంటే నీ హృదయం అనే పలక పైన రాయబడి ఉండాలా. అప్పుడు దేవుని భయము నీకు వస్తుంది, నిన్ను పాపము వెళ్ళిపోతుంది, భయము తీసివేయబడుతుంది, అభయం అనుగ్రహింపబడుతుంది, సమాధానము చేత సమృద్ధి జీవము చేత నీ బ్రతుకు ఆశీర్వదింపబడుతుంది. ఈ రోజున దేవుడు మన జీవితాల్లో చేయనయున్న క్రియ ఇది. హల్లెలూయా. దేవుడు ఆయన భయమును నీకు కలిగించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన భయం ఉంటే జరిగేది అది. ఎంతగా ప్రేమిస్తే దేవుడు ఇంత మంచి మాటలు చెప్తాడు అసలు. హల్లెలూయా. దేవుడు ఏం చేసేటోడంట? ప్రేమించేటటువంటి వాడు. హల్లెలూయా. ఏమండి, అందరూ నీకు దూరమైన ఈయన మాత్రము దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. చూద్దాం. కాబట్టి వాక్యం ఏడు ఉండాలంటే ప్రియమైన దేవుని వారలారా, నీ హృదయంలో ఉండాలా. హృదయంలో ఉన్నవాడు వాక్యమును పదిలపరుచుకున్నటువంటి వాడు పాపం చేయడు. యోసేపు గురించి అందరికీ తెలుసు. ఏమైంది యోసేపు జీవితంలో? అన్నలందరూ ఏం చేశారు? తరిమేశారు. అన్నలందరూ
కుళ్ళు పెట్టుకున్నారు, ఈర్ష్య పెట్టుకున్నారు, పగ పెట్టుకున్నారు, చంపేయాల వీడిని అన్నంత క్రోధం పెట్టుకున్నారు యోసేపు పైన. ఎవ్వరికీ పడట్లే యోసేపు అంటే. హల్లెలూయా. ఓ గోతులు వేసేస్తున్నారు, గొర్రెని చంపి రక్తం బట్టలకు రుద్దేసేసి తీసుకెళ్ళి చచ్చిపోయింది ఆయన అని చెప్పేసిందంట. కథం చంపేస్తున్నారు, ఉన్నటువంటి వాడిని చంపేస్తున్నారు. అప్పుడు ఒకరింట్లోకి చేర్చబడ్డాడైనా, ఎవరిల్లు? పోతీఫరు. ఆ పోతీఫరు యజమానుడి భార్య పాపం చెయ్యి నాతో బలవంతం చేసిందంట. హల్లెలూయా. అందరూ వెలేసిండ్రు, ఒంటరి వాడైపోయాడు. ఒకరింట్లో పనివాడిగా చేర్చబడ్డాడు, దూర ప్రాంతాల్లో వెళ్ళిపోయిండు. భయంకరమైన దీనమైన స్థితి, పనివాడిగా చేర్చబడ్డాడు. ఏదోలే బతికేస్తున్నాను కదా నా దేవుణ్ణి కలిగి అనుకుంటుంటే పాపం చేయమని తన భార్య, ఆ పోతీఫరు ఆ యజమానుని భార్య బలవంతం చేసిందంట. బలవంతం చేస్తే ఆయన ఏమన్నాడో చూడండి ఒకసారి. ఆదికాండము, తొందరగా ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 39 9వ వచనం. అమ్మా అమ్మా అట్లా చెయ్యకు, నన్ను పాపం చెయ్యమనకు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప నాకు మరి దేనిని అప్పగించలేడు యజమానుడు. అమ్మా నేను ఎందుకు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, అండర్లైన్, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి నేను ఎందుకు పాపము కట్టుకుందునని అబ్బా అని అక్కడి నుంచి పరిగెత్తుతుంటే అంగి వేసిపోయిందంట. అక్కనే వెళ్ళిపోయిందంట బయటకు. ఎందుకంటే ఈ పాపము నా దేవుని యందు అది దుష్కార్యమైతుంది, దుష్కార్యము చేయకూడదు. దేవుడి యందు ఏం కలిగి ఉండాలంటే భయం, భక్తి కలిగి ఉండాలా. సామెతలు అనేక మార్లు చెప్పబడింది. సామెతలు ఎవరు రాసిండ్రు? నయము, దేవునికి స్తోత్రము. ఎందుకంటే కరెక్ట్ చెప్పారు కాబట్టి. హల్లెలూయా. మహాజ్ఞాని, అన్నిట్లో తిరిగి వచ్చినోడు, అన్ని అనుభవించినోడు, అన్ని చూసినోడు, అట్లాంటి జ్ఞానవంతుడు అంతకు ముందు లేంటే అప్పుడు లేంటే ఇక ముందు కూడా ఉండబోంట రాజు ఎవరు. హల్లెలూయా. అట్టి జ్ఞాన్ని రాస్తా ఉన్నాడు. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. 9 పోదాం, ముగించేస్తాను, 9 అవుతుంది. ఓకే రైట్. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు ఏమేమి ఉండాలా? భయము, భక్తి. భక్తి అంటే ఏంటో తెలుసా? అసలు పోయిన మంత్ నేను అదే టైటిల్ పెట్టినా, నీవు భక్తుడవా అని పెట్టిన టైటిల్. కానీ పోయిన మంత్ మిస్ అయిపోయింది. ఈ మంత్ ఇది వచ్చింది వర్డ్, కాబట్టి ఇది చెప్దామని వచ్చిన. దేవుని భయభక్తి కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకుంటా. అంటే ఎవరైతే చెడును అసహించుకుంటారో వాళ్ళు దేవుని యందు భయము, భక్తి గల్లోళ్ళు. కానీ మన ఉద్దేశంలో భక్తులు అంటే వాళ్ళు చర్చికి పోయిన వాళ్ళు, వారం తప్పక గుడికి పోయేటోళ్ళు, మందిరానికి పోయేటోళ్ళు భక్తులు, పాటలు పాడేటోళ్ళు భక్తులు, ప్రార్థన చేసేటోళ్ళు భక్తులు, బాప్తిజం తీసుకునే వాళ్ళు భక్తులు. కానీ ఇక్కడ ఏమంటుండేనా? చెడు కార్యము విసర్జిస్తే భక్తులు. పోతావు గుడికి బాగానే రాగానే మళ్ళా సండే స్పెషల్స్, ఈవినింగ్ కాగానే అకేషన్స్. హల్లెలూయా. ఎంజాయింగ్, హాలిడేనంట, జాలీడేనంట. హల్లెలూయా. ఇక పండుగలకు చూడాలి ఆలయ భక్తులు అంటే. ఇప్పుడు పండుగలకు ఎట్లుంటారు? ఇక నెక్స్ట్ డే పేపర్లో రాస్తాడు విలేకరు, ఏం రాస్తాడు తెలుసా? భక్త కోటి జలము చెప్పాల దండెత్తిపోయిందని రాస్తాడు. ఎందుకంటే వాళ్ళంత భక్తులు. హల్లెలూయా. నేను అంటున్నా ఒకవేళ వాళ్ళు భక్తులే అయితే, ఏమంటే పండుగ రోజు ఎక్కడెక్కడ కూర్చుంటారండి అందరూ? చర్చిల్లో కూర్చుంటారా? ఫుల్ అవుతుందా?
ఫుల్ అయితే ఏం చేస్తారు? మళ్ళా బయట మళ్ళా టెంటులు, ఎక్స్ట్రా చైర్లు. ఎందుకంటే మరి భక్తులు కదా. హల్లెలూయా. అది చూసి ఏం రాసేస్తున్నారు పేపర్లో? భక్త కోటి జనం దండెత్తిపోయి పోయినంత భక్తులేగా. మంచిది కాదనా? ఓకే, జరసేపు కాదనా. మళ్ళా వచ్చే రోజు ఆదివారం వస్తుంది. చెప్పాలి ఎక్కడెక్కడ కూర్చుంటారు అందరూ? బయట చైర్లు, టెంటులు ఖాళీ. చైర్లు అన్నీ మడత పెట్టేసి అక్కడ పెట్టేస్తారు మూలకు. ఎక్కడొక మాట్లాడితే గుడులు కూడా ఖాళీ. ఇక పల్సగా ఉంటుంది ఇట్లా. హల్లెలూయా. ఏరి భక్తులు? వారేనా భక్తులు? కాదు కాదు, చెడు తనమును విసర్జించు వారు భక్తులు. బైబిల్ మాట. చాలా మంది అంటారు, నేను ఎప్పటి నుంచో నమ్ముకున్నానండి, నేను 10 ఏళ్ళ నుంచి నమ్ముకున్నానండి, నేను పాటలు పాడతానండి, నేను వాక్యం చదువుతానండి, నేను వాక్యం చెప్తానండి. కాబట్టి ఏమనుకుంటుందంటే నేను భక్తుడని అనుకుంటున్నాడు. నేను దేవుని నమ్మినండి, నేను దేవుని నమ్ముకున్నాండి. ఇట్లాంటి వాళ్ళకు యాకోబు గారు ఒక మాట చెప్పారు ఎప్పుడో. నాయనా, నేను నమ్మిన నేను పోతున్నా, నేను వాడుతున్నా, నేను చేస్తున్నా అంటున్నావు, నేను బాగా ఇస్తున్నా అంటున్నావు, ఇంకేమో అంటున్నావు. కానీ అక్కడ దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఎక్కడ తెలుసా? యాకోబు 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, నేను తప్పనట్లేదు. కానీ దయ్యములను నమ్మి వణుకుచున్నవి. అవి నమ్మడమే కాదు, దేవుడు అంటే భయపడుతున్నాయి. కానీ బాగా అర్థం చేసుకోండి, అటు స్వభావాన్ని మార్చుకోవట్లే. దేవుడు అంటే వణుకుతున్నాయి కానీ వాటి స్వభావాన్ని మార్చుకోవట్లే. నీవు కూడా ఒకవేళ దేవుని నమ్మినా అంటున్నావేమో కానీ నీ స్వభావము మారట్లే. ఇక్కడ తేడా ఏంటంటే అవి పాటలు పాడయి చెప్పాలి, నువ్వు పాటలు పాడతావు. హల్లెలూయా. ఆ బైబిల్ చదివాయి చెప్పాలి, బైబిల్ చదువుతావు. అంటే ఇప్పుడు మళ్ళొక మాట చెప్పాలంటే నువ్వు కనబడే దయ్యంబు, అవి కనబడం దయ్యం, అలా తేడా లేరు. అవి కూడా నమ్మి వణుకుచున్నాయి, స్వభావం మార్తలే. నువ్వు కూడా నమ్మినండి, నేను దేవుని నమ్ముకున్నా, కానీ స్వభావము మార్తలే. వారం ఏం చేస్తున్నావు? హల్లెలూయా, స్తుతి మహిమ, అబ్బ మంచి పాటలు చెప్పగానే వాక్యము ఓ హల్లెలూయా. అవి కనబడని దయ్యాలు, కన్ను కనబడే దయ్యం, అంతే. తేడా పెద్దగా ఏం లేదడ. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలంట. దేవుడు యోబుకు ఒక మాట చెప్తాడు. యోబు విషయంలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దేవుడు. యోబు 1:1 ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. చెప్పాలిగా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తి గల్లోడంట. ఈ భయభక్తి కలిగి అన్ని తర్వాత కింద ఎవరో ఇస్తున్నాడు అక్కడ. అది చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఎవరైతే చెడుతనం విసర్జిస్తారో వాళ్ళు దేవుని యందు భయము భక్తి గల వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మార్పు అనేది మాటలకు సంబంధించింది కాదు, భక్తి అనేది బట్టలకు సంబంధించింది కాదు. ఈ రెండే వేసుకుంటాడు మనిషి, ఇక ఎదుటి వారికి భక్తుడిగా కనబరుస్తుంటాడు. మాట ఎట్లుంటే చెప్పాలా, కనబడగానే చెప్పాలా, ప్రైజ్ ది లార్డ్ అండి, బాగున్నారండి, అంతా దేవుని దయ. అబ్బా, ఇక వాళ్ళని చూడగానే ఏమనుకుంటాం మనము, ఎంత భయం భక్తో దేవుడు అంటే. హల్లెలూయా. వస్త్రధారణ కూడా అట్లుంటది. హల్లెలూయా. ఏమంటున్నంటే మాటలకు సంబంధించింది కాదు మార్పు అనేది, భక్తి అనేది బట్టలకు సంబంధించింది కాదు, ఈ కనపరుచుకునేది మనుషుల ఎదుట కాదు. నువ్వు భయభక్తి గల్లోడు అని అక్కడనే తీయండి ఒకసారి. యాకోబు 1:27 చూడండి ఒకసారి, ముగించుకుందాం. ఈ అన్నం ముగిస్తా అంటాడు, పోతూనే ఉంటది. యాకోబు అమ్మా, దేవుని కృప వలన ఇక్కడ వాక్యం దొరుకుతుంది. హల్లెలూయా. వాక్యమే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏంటంటే సత్యము.
ఈ సత్యము నువ్వు విన్నప్పుడు ఈ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? అది స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఏమా, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేది సత్యము, ఏవేవో కాదు. ఇప్పుడు చూడండి 1వ అధ్యాయం 27వ వచనం యాకోబు. మనుషులే ఎదుట కాదు అక్కడ. ఏమి అర్థమవుతుందో లేదో, మనుషులే ఎదుట కాదు. ప్రైజ్ ది లార్డ్ అండి, బాగున్నారా అండి? దేవుడు దయండి. మనుషులే ఎదుట కాదు 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 దేవుడు తండ్రి అయిన దేవుని ఎదుట దమ్ముంటే, ఏమండి, నీకు శక్యమైతే, నువ్వు చేయగలిగితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, ఇప్పుడు కింద ఆన్సర్ ఇచ్చిండు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందిలో నువ్వు వెళ్ళి వాళ్ళను పరామర్శించుదా. బాగున్నావా? ఎట్లున్నాయి పరిస్థితులు? ఏమైంది? ఏం లేదు. ఎందుకు బాధపడుతున్నావు? ఏమి ఇబ్బంది ఉంది నీకు? ఓ ఫలాన్ని ఇబ్బంది ఉందా? నాతో ఇది అవుతుంది, నువ్వేం తొందరపడకు, ఇదిగో తీసుకో, నా దగ్గర ఇది ఉంది, ఇదిగో తీసుకో, నేను ఏమనుకోను, తీసుకో, నీ అవసరత తీర్చుకో, నువ్వు బాధపడకు, నువ్వు దుఃఖపడకు, మేమున్నాం కదా. ఎవరైనా ఎవరితోనైనా ఎప్పుడైనా. హల్లెలూయా. ఎదుటి వారి ఇబ్బందులు నీ ఇబ్బందులుగా భావించి వెళ్ళి పరామర్శించుట ఎప్పుడైనా. హల్లెలూయా. పరామర్శించుటయు ఇంకేమో ఉందన్నమాట. ఇహలోక మాలిన్యము తనకంటుకొనకుండా తన్ను తాను కాపాడుకొనుటయున్నే చెప్పాలా? భక్తి. ఇహలోక మాలిన్యం నీకు అంటుకోకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలా? యేసుప్రభుని తీసుకుపోయిందా? ఓ గుట్ట మీదకి వెళ్ళిపోయింది. ఒక్కట్లా ఇట్లా క్షణంలో మొత్తం చూపించిందంట లోక భోగం అంతా. యేసు అట్లా అని సాష్టాంగంగా మడుకొని నీ చేతుల్లో అక్కడ కాళ్ళకు దాకా సాష్టాంగ నమస్కారం పెట్టు, ఇదంతా నీకు అప్పగించేస్తా, నాకు అప్పగించిన రాజ్యం నీకు ఇచ్చేస్తా. భోగాలన్నీ చూపించేసి. కానీ ఎక్కడ కూడా అయినా ఇహలోక మాలిన్యం తనకు అంటుకోనకుండా ఏం చేసిందా? తను తాను కాపాడుకున్నవాడై ఉన్నాడు. అది భక్తి. యేసు ప్రభు ఎవరంటే భక్తుడు, నిజమైనటువంటి భక్తుడు, దేవుడి యందు తండ్రి యందు, అందుకు దేవుడిగా ఎంచుకోబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఏమి చూసండి? గర్వం, పలుక, పరపత, ఆస్తుల, అంతస్తుల, నీకున్న హోదానా, నీకు కలిగి ఉన్న దాన్ని బట్ట, దేని చూసి గర్వం అంటున్నా వాక్యం. ఒకవేళ నువ్వు ఎంత సంపాదించుకున్నా ఒక్క క్షణం చాలు అవిటిని నువ్వు విడిచి వెళ్ళిపోవడానికి. ఒకటే క్షణం, సెకండ్ ఖతం. ఏమైంది? నీ సంపాదన అంతా ఎక్కడుందండి? నీకు కలిగి ఉన్నంత ఎక్కడా? నీతో వచ్చిందా? ఇంకో విషయం తెలుసా? నువ్వు సంపాదించుకోవడానికి సంవత్సరములు ప్రతి దినము ప్రతి క్షణములు ప్రయాసపడుతున్నావు కావచ్చు దేవుని కలిగి లేకుండా. కానీ అవి నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది తెలుసమ్మా? 1 సెకండ్. యోబులు ఏముంటుంది తెలుసా? ఒక్క క్షణములో పాతాళంలోకి వెళ్ళిపోతారంట. 1 సెకండ్. చచ్చిపోయినాక వెళ్ళిపోతాడు మనిషి. మీకు సంగతి తెలుసా? చచ్చిన తర్వాత మళ్ళీ మనిషి రాడు. హల్లెలూయా. కానీ మనం ఏమంటాము? ఆమె మీదకి వచ్చిందటనే, ఇవ్వాలంటే నేనే అని మాట్లాడిందంట, నేనే రాణిని. ఎందుకు వచ్చినావు నువ్వు? ఈమెను ఎందుకు కొట్టినావు? ఏమంటారు అప్పుడు? నేను దీన్ని చూసినావా, తీసుకుపోతా. హల్లెలూయా. ఇవన్నీ చెప్తారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మెసేజ్. సాధ్యమైతే నెక్స్ట్ మంత్ దీన్ని ప్రిపేర్ అయ్యి చెప్తాను నేను దాన్ని. అద్భుతమైన మెసేజ్. మరణించిన వారు దయ్యములుగా మనుషులను ఆవరిస్తున్నారా? అదిరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? భయం అంటే వెళ్ళిపోతుంది, దయ్యం అంటే నీకు భయం పోతుంది అంతే. హల్లెలూయా. ఎందుకంటే సత్యం తెలిసింది కాబట్టి స్వతంత్రాలు అయిపోతావు. హల్లెలూయా. సత్యం తెలియక మగ్గిపోతున్నాడు మనిషి. దగ్గితే ఎవరో ఏం చేసారు, తుమ్మితో ఎవరో ఏం చేసిర్రు.
నడుమును వస్తే పాపం, కడుపును వస్తే పాపం, జ్వరం వస్తే పాపం, ఎక్కువ తింటే పాపం, తక్కువ తింటే కూడా పాపమే. తింటలేరనుకో ఫోన్ వస్తుంది, అయ్యగారు ఏందమ్మా చెప్పండి, అయ్యగారు ఇగో ఈ పిల్ల తింటేనే లేదా అయ్యగారు, ఎవరు ఏం చేసిర్రో ఏమో జర చూడు అయ్యగారు. ఏం చూడ, ఇట్లా చూడన్నా అని చెప్పేసి ఏం చూడ. హల్లెలూయా. ఎందుకు వేసింది, అరే ఇల్లు ఉంది ఇది తెలవక బాగా విన్నారనుకో అట్లా కూడా ఫోన్ వస్తుంది మళ్ళీ, అయ్యగారు ఈ పిల్ల తింటూనే ఉంటుంది అయ్యగారు, వాళ్ళు ఏం చేసిర్రు ఏమో జర ప్రార్థన చేయగారు. రే ఇక బతుకంతా దయ్యము దయ్యము దయ్యం, దేవుడు లేడా? ఆయన వల్ల ఏమి కాదా? ఆయన ఏమి చెప్పలేడా? ఏమంటే దేవుని కలిగి ఉన్నాం, స్వతంత్రులం మనము. దేనికి ఎంత మాత్రం నీ పైన అధికారం లేదండి బాబు. ఇక ఈయన ఏం లేదనేసి అంటుంది, ఈయన దగ్గరకు ఏం లాభం, అవి పెరారిగా నేనేమో కడుపులో వస్తుంది వచ్చేసి ఏమో చేయమంటే ఈయన అసలే ఏం లేదంట. మనము ఆశీర్వదింపబడ్డవారము, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సామెతలు 16వ అధ్యాయం 6-7 వచనాలు తొందరగా. సామెతలు 16, 6-7. 16, 6-7 వచనాలు. సామెతలు 16వ అధ్యాయం అమ్మ 6-7 వచనాలు. ఒకని ప్రవర్తన ఇక్కడ సందర్భంలో యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అని వెంటనే కింద సమాధానం ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. మనుషులు తొలగిపోవుదురేమో కాదు, తొలగిపోతారంతే. యెహోవా యందు దేవుడి యందు భయం భక్తి కలిగి ఉంటున్నాడు, చెడుతనం చేయడు. చెడుతనం ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని యందు భయం భక్తి ఉంటే విసర్జిస్తాడు. ఇప్పుడు భయం భక్తి కలిగి ఉంటే ఏంటి లాభం? ఏం జరుగుతుంది బ్రదర్? ఇప్పుడు దేవుని యందు భయం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుని యందు భయం కట్టెలే పెట్టమని చెప్పినా కాబట్టి, దేవుని యందు మనకు భయం రావాలంటే ఏం చేయాలా? వాక్యం చదవాలా. నీ వాక్యము మనుషులలో భయము పుట్టించుచున్నది. ఇన్ని ఇట్లా అంటారు, ఇక దర్వాజా దాటం ఇంకేమవుతుందో. హల్లెలూయా. ఏమండి, దేవుని యందు భయం ఉండాలంటే దేవుని వాక్యం కలిగి ఉండాలా. అయితే ఒకవేళ దేవుని యందు భయం కలిగి ఉంటే ఏమవుతుంది బ్రదర్? 2 విషయాలు చెప్పి మానేస్తా, ఆపేస్తా. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుని యందు భయం కలిగి ఉంటే ఏమవుతుంది? ఎవరైనా సంజయ్కి ఫోన్ చేయండి. సంజయ్ టింకు. యెహోవా యందు భయం భక్తి గనక నీ ఒకవేళ అట్లా వాక్యం చదువుకుంటూ భయం భక్తి కలిగి ఉంటేనంట అది తెలివికి మూలమంట. హల్లెలూయా. దేనికి మూలమంట అది? అంటే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే ఏమొస్తుంది మనకి? తెలివి. ఏం తెలివి? తెలివి 2 ఉన్నాయి, 2 తెలివులు. ఒకటి ఏం తెలివి తెలుసా? సావు తెలివితేటరు అంటారు. పెద్ద మనుషులు ఏమంటారు తెలుసా? బాగా ఒకడు ఏమో పోగానే ఏమంటారు తెలుసా? ఇంక బాగా సాగు తెలివితేటలు ఉన్నాయి, పోతందుకే వీరికి ఇది. అవునా? అంటే కరెక్ట్ కదా? సాగు తెలివితేటలు అనికి వాడు చూడు, వాడట గట్ల చేస్తాడట, గిట్ట చేస్తాడట, పోతందుకే అనక తెలివి. అదో తెలివి ఉంటుంది. దేవుడు ఇచ్చే తెలివి ఏంటో తెలుసా? ఇదేం తెలివి తెలుసా? పరలోకమును సంపాదించుకునే తెలివి. ఆమేన్, హల్లెలూయా. పరలోకాన్ని సంపాదించుకునే తెలివి ఎప్పుడు వస్తుంది? దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏమండి, అదే సామెతలు 2వ అధ్యాయం తీయండి, పేపర్ తింపండి. 5వ వచనం.
అంటే భయభక్తి ఎట్లయితే భయం భక్తి కలిగి ఉంటామో చెప్పినా, భయం భక్తి కలిగి ఉంటే ఏందో చెప్పి ముగించబోతున్నా. రైట్? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట, ఎట్టిలో నీవు గ్రహించదవు. అది నువ్వు భయం భక్తి కలిగి ఉంటే దేవుని గురించిన విజ్ఞానం నీకు లభిస్తుంది. హల్లెలూయా. ఏమైతే ఇంకేం జరుగుతుంది? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు వచ్చును. ఆయన యథార్థవంతులను ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. 22:4 చదువు బిడ్డ, అక్కడనే 22:4. రైట్. ఒకటోది ఏమొస్తుంది? భయం భక్తి కలిగి ఉంటే తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. చూడు మళ్ళా, కలిగి ఉండుట క్వశ్చన్, దానికి సమాధానం అనమాట కింద. కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అబ్బా, భయం భక్తి కలిగి ఉంటే ఐశ్వర్యమును, ఘనతయు, అజీవమును. దేని వలన? ఏం చేస్తే యెహోవా భయభక్తులు వస్తాయి? హల్లెలూయా. అంటే దేవుడు ఈరోజు ఎందుకు ఈ వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు? ఆయన యందు భయమును మనలో పుట్టించి, అవునా, భయభక్తి కలగజేసి నీకు తెలివిని, జ్ఞానమును, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేవుడు ఇవ్వబోతున్నాడు. వినయమును దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఈరోజు మీరు కలిగి పొందుకొని వెళ్ళబోతున్నారు. వినయం. వినయం అంటే అర్థం కావాలంటే చెప్తాను, వినండి. నోవాహు దేవుడి యందు వినయం గలవాడు. నోవాహు ఓడగట్టు, 100 ఏళ్ళైంది చెప్పి. వర్షం వస్తుంది అన్నాడు, తుఫాన్ వస్తుంది అన్నాడు, సప్పుడు లేదు, కర్త పోతానే ఉన్నాడు. అందరు వెర్రెక్కింది, పిచ్చోడైంది అన్నారు. నా దేవుడు చెప్పిన వాడు చెయ్యకమా అన్నాడు. అంతే, వినయము గల్లోడు. చెప్పిన మాట చేయువాడు వినయం. అబ్రహామా, నీ కుమారుని తెచ్చి బలియు. మంచిది ప్రభువా, తీసుకొని పోయాడు. అవునా? ఏం తెలుసు అది? దేవుని మాట చెప్పినట్టుగా చేయడం వినయం. హల్లెలూయా. ఇక ఇస్సాకు ఏంది? వినయం. హల్లెలూయా. నాయన తీసుకొని పోతున్నాడు, ఏమంటలే, బలి బిడ్డ, బలి ఇయ్యాలే పా అన్నాడంట. అంతే, నాయనతో పోతున్నాడు. గాడిద పెట్టిండు, గాడిద మీద కట్టెలు కట్టిండు, కత్తి పెట్టుకున్నాడు, పోతానే ఉన్నాడు. ఏమి ఒక్కసారి మాత్రం మీకు అక్కడ అన్ని కనిపిస్తున్నాయి కానీ బలి కనిపించలేదు. ఇస్సాక్కి అన్నాడంట, నాయన బలేదు అన్నాడంట. బలెక్కడంటే ఏమన్నాడంట? యెహోవా ఈరే. అంతే, సైలెంట్ అయిపోయింది ఇస్సాకు. ఏందో తెలుసా? అది వినయం. అక్కడక్కడ విజిటింగ్స్కి వెళ్తుంటా కదా, చిన్నపిల్లకి చెప్తారు తల్లిదండ్రులు, వినండి, బ్రదర్ రాగానే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి సరేనా అన్నాడు అంటాడు. చెప్పినప్పుడు నేను రాగానే వాళ్ళ అమ్మ ఇట్లా అంటుంటుంది, నేనెందుకు చెప్పాలి ఆయనకు అన్నట్టు ఉంటాడు వీడి ఫీలింగ్. చూసి తింటే ఉంటాడు. చెప్పు బ్రదర్, చెప్పు ప్రైజ్ ది లార్డ్ చెప్పు అంకుల్కి. ఇక్కడ పెడుతున్నాడు, ముఖం మీద పెడతాడు. ఏదో నాకు చెప్తే ముల్లపోయినట్టు, నాకేదో వచ్చినట్టు ఆయన దగ్గరికి వెళ్ళి. హల్లెలూయా. ఇస్సాకు దాకా ఎందుకు? దానైనా నిన్ను బలిస్తాను తీసుకొని పో. తోవల్ని నిన్ను బలిస్తాడు, తోవల్ని నిన్ను బలిచ్చేస్తాడు. నన్ను బల పా. 100 సంవత్సరాలు అబ్రహాం ఎవ్వను 14 ఏళ్ళు ఇట్లా దోస్తే ఆడ పడతాడు. అవునా? ఎందుకంటే వినయం గలవాడు, తండ్రి మాట జవదాటని వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 ఏళ్ళు వచ్చినాయి ఇస్సాకుకి. ఒక్క వంక కూడా ఇట్లా కన్నెత్తి చెప్పాలా చూడలే. అర్థమైందా? అర్థమైంది అని అనుకుంటున్నా. 40 ఏళ్ళు వచ్చినాయి, ఎవ్వర పైన కన్నెత్తి. ఇప్పుడు 14-16 ఏళ్ళు రాని
ఏం బ్రో మ్యారేజా అన్న? మేము 8th క్లాస్ నుంచి. ఏంద్ర 8th క్లాస్ అంటే మేము 8th క్లాస్లో ఏంద్రా ఏం ఇసాకు 40 years ఇట్లా చూడలే. నాన్న తీసుకొని వచ్చిండు, నాయన ఆయా ఇదిగో రైట్స్ చేసుకో. హల్లెలూయా. అన్న మేము 10th క్లాస్ నుంచి మేము ఇష్టపడి 10th ఏంది, 8th ఏంది, 6th. హల్లెలూయా. వీం బగలగా. విషయం ఏంటంటే దేవుని భయం లేక, విషయం ఏంటంటే వినయము లేక. ఇక్కడ పిల్లలనే కాదు, ఎందుకు లేక వాళ్ళకి? పిల్లలకి ఎందుకు వినయం లేక, విధేయత లేక? అది అసలు మనకు లేక, మనకే వాక్యము లేక, దేవుడంటే భయము లేక, భక్తి లేక, వెనకొచ్చేటటువంటి తోవ కూడా అట్లాంటిది అయినందున వాళ్ళకు కూడా లేక. ఈరోజు వాక్యము నీకు నాకు బోధిస్తుంది ఏంటంటే, బిడ్డ నువ్వు వాక్యం కలిగి ఉండు. 2 మాటలు చెప్తా, పిల్లల విషయంలో చెప్తా ప్లీజ్. రైట్. ఎట్లా వర్షం పడుతుంది, ఒక 5 నిమిషాలు ఇవ్వండి, క్లోజ్ చేస్తా. రైట్. ఒకసారి ద్వితీయోపదేశకాండం కూలం ఒకసారి 6వ అధ్యాయం అనుకుంటా. 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. అది నీవు నీ కుమారులకు వాక్యమును అభ్యసింపజేయాలా. ఎప్పుడెప్పుడంటే నీవు ఇంట కూర్చున్నప్పుడు ఫోన్ చూడవలను, త్రోవను నడుచున్నప్పుడు ఫోనే చూడవలను, పండుకొనున్నప్పుడు నువ్వు చెప్పాలా మన వాక్యం అది. ఏమి పండుకున్నప్పుడు ఫోనే చూడవలను, లేచినప్పుడు లేవగానే ఫోనునే తరమవలను, చూడవలను. అదేనా వాక్యము? నువ్వు నడుచున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, లేచినప్పుడు వేటిని గూర్చి? అనవసరమైన ముసలమ్మ ముచ్చటలను గూర్చి కాదు. ముసలమ్మ ముచ్చట్లంటే అనవసరమైన పనికి మాలిన మాటలు. వేటిని గూర్చి? వాక్యమును గూర్చి. అది నీవైనా అది నేనైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప ఏంది అనేసి అంటే, దేవుడు మనలను ఆయన యందు భయము భక్తి కలగజేయనై ఉన్నాడు. ఎప్పుడైతే అది కలిగి ఉంటామో మనము దీవింపబడు వారం అవుతాం. కనుక దేవుడు మనలను హెచ్చింపదలచి, దీవింపదలచి, తెలివిని ఇవ్వదలచి దేవుడిచ్చినటువంటి మాటలు, ఇట్టి కొద్ది మాటలు మన ఆత్మ నిమిత్తమై దీవింపబడి ఆశీర్వదింపబడును గాక. ఆమెన్. అంటే వచ్చి చిన్న ప్రార్థన చేయండి, ఆశీర్వచనం ఇస్తాం.